అంకుల్ ఏమో పైసలు గప్పరుస్తున్నాడు. ఏమైంది అంకుల్, ఏం చూస్తున్నావు? ఏం లేదు నాన్న, ఇది ఒరిజినలా డూప్లికేటా అని చూస్తున్నా. ఓ అంతేనా? ఇక్కడి 2 నిమిషాలు చెప్తా. అవునా, చెప్పు. వస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఒరిజినలే అంకుల్. ఎట్లా చెప్పినావు నాన్న? అరే ఇంత కూడా తెలియదా? నేను దీన్ని ఇంత కొట్టినా కదా. డూప్లికేట్ అయి ఉంటే గాంధీ తాత అద్దాలు పలుకుతుంటే, పలకలేదంటే ఒరిజినలే కదా. రెడీ రెడీ రెడీ, నాకు ఎగ్జామ్లో 98% వచ్చింది. నిజమా? నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నిజం చెప్తున్నా డాడీ. అవునా, ఒకసారి గిల్లు చూద్దాం. నమ్మినా నమ్మినా నమ్మినా. అక్క నాకు ఒక చాక్లెట్ ఇవ్వవా? చాక్లెట్ లేదు, ఏం లేదు పో. సరే ఇస్తున్నా, ఆగు. చెల్లి అది తినదు, అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నువ్వు చెప్పకపోతే నేను తినేస్తున్నా అక్క. నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ, నన్ను కన్నా తల్లివి నువ్వమ్మా. అక్క అన్నం తిందాం రా. నమ్మించి ముంచినారే, దొంగ దెబ్బ తీసినారే. అంకుల్ ఒక 10 రూపాయలు స్నానం చేసి సబ్బియారా? ఇదిగో నాన్న, తీసుకో. అరే పాప, ఇందులో గాంధీ తాత గారు లేరు. గాంధీ స్నానం చేస్తుండు, ఆయననే పంపించింది సబ్బు తీసుకురమ్మని. సరే తాతయ్య పెడితే నేను పోవాలి. ఏమైంది చెల్లి, ఎందుకంటే పౌడర్ చూసుకుంటున్నావు? ఇది రేపటికి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అక్క. అమేజింగ్. అవునా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పెట్టుకో 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 పెట్టుకో. నేనే తినను, బయటికి వెళ్ళి మంచి బిర్యానీ తిని వస్తా. ఏమైందా, మీ డాడీ ఎందుకు అంత కోపంగా బయటికి వెళ్ళిపోతుండు? ఈరోజు మీ డాడీ బయట తింటాడంట, మనవి హోటల్లో తినేసి వస్తాడంట. ఎందుకు డాడీ? బయట ఫుడ్ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ పైసలు కూడా వేస్ట్. ఇంట్లో ఫుడ్ తింటే హెల్త్ బాగుంటది. అయినా ఏం వంట చేసినావు మమ్మీ? కాకరకాయ కూర మనవి. నమ్మించి ముంచినారే, దొంగ దెబ్బ తీసినారే. ধনকে দেখলু তুই ননিসিনা মনকে চিনলু না, সোনাকে চিনলু বানাকে চিনলু মনুసు চিনলু না. చెల్లి చెల్లి, మామ వచ్చిండు, పోయేటప్పుడు పైసలు ఇస్తాడు, అస్సలు తీసుకోవద్దు సరేనా? ఎంత బతిమలాడినా కూడా తీసుకోవద్దు, ఏదో మందరు పైసలు లేవనుకుంటారు. సరే నాకు తెలుసులే. అమ్మ నాకు మంచిగా సంస్కారం ఇచ్చింది. సరే. తీసుకో భవిక. వద్దు మామ. తీసుకో భవిక. వద్దు మామ. అరే తీసుకో భవిక. వద్దు మామ. తీసుకో మాన్వి. సరే మామ. అక్క పేస్ట్ ఎక్కడ ఉంది అక్క? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
ఏం రోడ్లో ఏమో ఇవి మొత్తం గుంతలు గుంతలు ఉంటాయి. ఈ సర్పంచ్ ఏమో రోడ్లే వేపియాడు. అగో సర్పంచ్ సార్ వస్తున్నారు, అర్గుదం నడువు. సరే నడు. ఓ సర్పంచ్ సార్, రోడ్లు ఎప్పుడు వేపిస్తావు? చూడు ఎట్లా దెబ్బలు తాకుతున్నాయో. ఇద్దరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చేసేయి. అగో పైనుంచి పైసలు రాకపోతే సర్పంచ్ సార్ ఏం చేస్తాడు? మనమే మెల్లికి పోవాలి. అంకుల్ 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 మ్యాజిక్ చూస్తారా? 2 రోజులు ఏంది అన్నం తినక. వద్దు ఏమొద్దు, నేను మ్యాజిక్ ఇచ్చి గేమ్ చూడను, ఏమొద్దు. సార్ ప్లీజ్ సార్, గరిబులో మ్యాజిక్ చూడండి ప్లీజ్ సార్. సరే చూపి. ఇప్పుడు నేను చూడకుండా చెప్పేస్తా. మీ ఈ జాబ్లో ఎంత మనీ ఉందో, ఈ జాబ్లో ఏ ఫోన్ ఉందో. అవునా? సరే చెప్పు. ఒకవేళ నేను చెప్పలేకపోతే నేను మీకు 1000 రూపీస్ ఇస్తా. ఒకవేళ నేను కరెక్ట్ చెప్తే మీరు నాకు 50 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఓం భీం భీం చు. మీ జాబ్లో 500 ఉంది, ఈ జాబ్లో వివో ఫోన్ ఉంది. నువ్వు తప్పు చెప్పినావు. ఈ జేబులో 5000 ఉంది, ఈ జేబులో ఐఫోన్ ఉంది. నేనే గెలిచిన. అయ్యో అంకుల్, మీరే గెలిచిర్రు. ఈ 1000 రూపీస్. ఆ 5000ది, ఆ ఐఫోన్ది. ఆ ఫోన్ ఇక్కడి. మ్యాజిక్ చూసాడంట, మ్యాజిక్. పెళ్ళ 2 పిల్లలు ఉన్నారు, ఇంకా మ్యాజిక్ చూసాడంట. మాన్వి, నీ చదువు కోసం నేను చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నా. నువ్వు మంచిగా చదువుకున్నావు లేదో తెలుసుకోవాలంటే ఇవాళ నీకు క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? సరే అడుగు డాడీ. వర్షం పడినప్పుడు పిడుగు ఎందుకు పడుతుంది? చాలా సింపుల్ డాడీ. వర్షం పడినప్పుడు దేవుడు టార్చ్ లైట్ వేసి చూస్తాడు అన్ని జాగాలో వర్షం పడ్డదో లేదో అని. మమ్మీ ఆకలి అయితే లేదు మమ్మీ. మమ్మీ కడుపు నొస్తుంది మమ్మీ. మమ్మీ కాళ్ళు నొస్తున్నాయి మమ్మీ. మమ్మీ జ్వరం వచ్చేటట్టుంది మమ్మీ. మమ్మీ చదువుకోబుద్ధి అయితే లేదు మమ్మీ. నాన్న, ఏమైంది? ఇక్కడ నుంచి మేము టీవీ చూడం, మంచిగా చదువుకుంటాం. అవునా? దేవుడా, ఇన్ని రోజులకి నా పూజలు ఫలించాయి. మీకు ఇంత మంచి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే టీవీలో రీఛార్జ్ అయిపోయింది. అరే ఏం చేస్తుంది డాడీ? డాడీ ఏమైంది డాడీ? నీ బుక్ ఓపెన్ అవ్వట్లేదు నాన్న. అవునా, ఇక్కడికి చూద్దాం. సరే చూడు. ఓపెన్ అవుతుంది కదా డాడీ. ఓపెన్ అయితే ఎందుకు చదువుకోవట్లేవే? రండి డాక్టర్ గారు. అసలు నాకేమైంది డాక్టర్ గారు? మీకేదో రోగం ఉంది, కానీ అదేంటో అర్థం కావట్లేదు. కానీ అది మిమ్మల్ని లోపల నుంచి కొంచెం కొంచెం తినేస్తుంది. మెల్లిగా మాట్లాడండి డాక్టర్ గారు, ఆమె ఇక్కడనే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అది సబ్స్క్రైబ్ కాదే, సబ్స్క్రైబ్. అదే